మేము కోరుతున్నాం. మా సమస్యలు ఏం చెప్పం సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ అవకాశం కల్పించిన 10 టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, మా తోటి ఇక్కడికి వచ్చిన మా తోటి మిత్రులు సర్పంచులందరికీ నా శుభాభివందనాలు. అసలు నిధులు లేవు అనుకోకుండా నిధులతో సంబంధం లేకుండా ఉండే పనులు మనం మన గ్రామ ఓటర్లకు, గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ అందించడం, వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించుకుంటూ డబ్బుతో సంబంధం లేదు, మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండే పనులు వాళ్ళకు వ్యక్తిగతంగా పిల్లలు ఉంటే గురుకులలో సీట్లు ఇప్పించడము, అలాంటి వాళ్ళను మీ సేవ సెంటర్లకు వెళ్ళి వాళ్ళను అడ్మిషన్ చేయించడము, అట్లాంటివి చేయించి వాళ్ళకు చేదోడు బాదోడుగా ఉండి మనం తోడ్పాటును అందిస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నిధులలేమి అనేది లేకుండా ఎన్ఆర్జీఎస్లో చాలా డబ్బు ఉంది. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నుంచి ప్రతి వరకు సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు, డ్రైనేజీ అంటున్నారు. డ్రైనేజీ అవసరం లేదు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టియచ్చు. జీపీలలో, గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలు కట్టిస్తే డ్రైనేజీ తోటి సంబంధం లేదు. అలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డ్రైనేజీ, మన ఇంకుడు గుంతలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన ప్రతి లబ్ధిదారుకి పండ్ల తోటలు, హార్టికల్చర్ తోటి ఈజీఎస్ నుంచి పండ్ల తోటలు ఇవ్వచ్చు. వ్యక్తిగత లబ్ధి చేకూర్చినాం అనుకో, మనం రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ అసలు పైసలు అనేది మనకు అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పుష్కలంగా డబ్బులు ఇస్తుంది. వాటితోటి పనులు చేయించుకుంటూ మనం ఆర్థికంగా ఇబ్బందులలో లోన్ కాకుండా గవర్నమెంట్ పైసలతోటే పెట్టించుకొని మనం ఇబ్బంది కాకుండా చూడాలి. ఇంకొకటి సార్, 500 జనాభా ఉన్న 500 లోపు జనాభా ఉన్న జీపీలకు ఒకరే సిబ్బంది ఉంటున్నారు, మల్టీపర్పస్ వర్కర్ అని. ఆ ఒకరితోటి పని కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని ప్రొవిజన్ ఇచ్చే విధంగా కృషి చేయాలి. ఇంకోటి సార్, మనకు స్టేట్ గవర్నమెంటు నిధులు ఇచ్చి మళ్ళీ కరెంటు బిల్లు కట్టమంటుంది సార్. ఒక చేత నిధులు ఇస్తుంది, ఇంకో చేత కరెంటు బిల్లు కట్టమంటుంది. అలా కాకుండా కరెంటు మన ప్రజలకు ఎలాగైతే గృహజ్యోతి పథకం కింద వాళ్ళకు వెసులుబాటు ఇచ్చిందో, మన గ్రామ పంచాయతీలకు కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ, గ్రామ పంచాయతీలకు అలా వెసులుబాటు కల్పించి మన నిధులు మనకు మిగిలేలా ఓ చేతి ఇచ్చి ఇది ఒక మంచి సూచన. గ్రామ పంచాయతీలకు ఉచిత పవర్ అనేది కొంత ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ఇది కొంత ఖర్చు తగ్గించవచ్చు పంచాయతీలపై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు. మేము ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే 10 టీవీ వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్దలందరినీ ఈ డయాస్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకున్న గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను నాకున్న 20-30 సంవత్సరాల అనుభవంతో సద్వినియోగంగా వినియోగించుకుంటూ కొన్ని సూచనలు ఏంటంటే ఎవరికి అయినా కూడా గివే పరిస్థితులు వస్తాయి, గివే పనులు, గివే ఏదైనా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ దయచేసి మీరు ఫండ్స్ శాంక్షన్ ఇచ్చినాక ఎవరైనా పని చేస్తే దయచేసి వాళ్ళకు బిల్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాంక్షన్ ఇచ్చి వాళ్ళు నష్టపోయి చాలామంది అప్పుల పాలైంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల కింది నుంచి వాళ్ళు కూడా 500 ఓటర్స్కు 500 జనాభాకు ఒకటి పారిశుద్ధ కార్మికులను ఇచ్చిండ్రు.